హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. 2 డేస్ నుంచి మనం సెల్వ ఓపెన్ చేస్తే కనిపిస్తుందొచ్చేసి జమ్మికుంట సిస్టర్స్ వీడియోస్ అండి. ఈ వీడియోస్ వచ్చేసరికి మనం సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి గూడా వాళ్ళ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికి గూడా తెలిసుంటది ఈ విషయము. నిన్నే ఆ అన్నయ్య అయితే చనిపోయారనమాట. ఆ దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్తాడని తెలుసు గానీ, ఆ పిల్లలకి ఇంత త్వరగా అన్యాయం చేస్తాడనే అనుకోలేదు. ఎందుకంటే ఆ అన్నయ్య బతకాలని జెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకున్నారో లేదో తెలీదు గానీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే వాళ్ళకి చాలా మంది సపోర్ట్ చేశారండి. దగ్గర ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా వెళ్లి హెల్ప్ చేశారు. దూరంగా ఉన్న వాళ్ళైతే మాత్రం కాల్స్ చేసి మాట్లాడి గాని, మనీ హెల్ప్ చేయటం గాని, ఎవరికి తగ్గ సహాయం వాళ్ళైతే అందరూ చేశారండి. చాలా మంది కూడా. నేను కూడా ఒకసారి ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్‌కయితే కాల్ చేశాను. సిస్టర్ మీరు ఎక్కడ, ఏంటి అని అడ్రెస్ కనుక్కొని మేము వెళ్లి కలుద్దాం అని చెప్పైతే అడిగాను ఆ సిస్టర్‌ని. తనొచ్చేసండి ఏం చెప్పారంటే, "మీరెక్కడ సిస్టర్" అని నన్ను అడ్రెస్ అడిగారు. నేను మాది ఆంధ్ర అని చెప్పాను. "సిస్టర్ మీరు అంత దూరం నుంచయితే మీరు రాలేరు. దయచేసి అర్థం చేసుకోండి. మీరిక్కడికొచ్చి ఇబ్బందయితే పడొద్దు. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మామూలుగా చేసేసేయండి" అని చెప్పారనమాట. నాకైతే ఓకే సిస్టర్ అని చెప్పాను. మనం ఎక్కడ ఇబ్బంది పడతామని తను అలా కూడా మనకి చెప్తుందండి. ఎందుకంటే ఇక్కడికొచ్చి మీరు ఇబ్బంది పడకూడదని తను ఆలోచిస్తుంది. అంత మంచి మనసున్న ఆ వదినకైతే మాత్రం ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడండి. ఆ పిల్లల్ని దేవుడు లేకుండా చేశాడు. ఆ పిల్లలకి వాళ్ళ తండ్రిని అయితే దూరం చేశాడు. ఎందుకో తెలీదు. ఆ దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మీదే ఇది చేస్తాడండి. ఆళ్ళ రిలేషన్ కూడా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. అలాంటిది మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే చాలా మందయితే ఆ అన్నయ్యకి సపోర్ట్ చేశారనమాట. నిన్న జరిగిన విషయం అయితే అందరూ చూస్తున్నారు గదా! మొబైల్ ఓపెన్ చేస్తే అవే వీడియోస్ కనిపిస్తున్నాయి. ఆ ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్‌కి గూడా తెలుసండి. వాళ్ళు ఆ పిల్లలు ఎంత నరక అనుభవించారో అందరికీ గూడా తెలుసు. ఆ వదినైతే ఎంత క్షోభ అనుభవిస్తుందో చూస్తూనే ఉన్నాం మనం. కానీ ఆ దేవుడు మాత్రం మనం ఇంత కష్టపడి ఆ అన్నయ్యని బ్రతికించాలని చెప్పి పోరాడాము. కానీ ఆ దేవుడు ఆ అవకాశం అయితే మనందరికీ ఇవ్వలేదు. కాబట్టి ఆ అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అయితే మనందరం కోరుకుందామండి. ఆ పిల్లలకి, ఆ వదినకి ఆ దేవుడు ధైర్యాన్ని కనీసం ధైర్యంగా బ్రతికే ఇదినైనా ఇవ్వాలని చెప్పైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం మనందరం గూడా. మీరందరూ గూడా ఒక్కసారి అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకోండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి.